ఖచ్చితంగా మనలాగా మాత్రం కాదు. స్వామి వివేకానంద తార్కికంగా ఒక ఉపమానం చెప్పారు. చీమ తన దేవుణ్ణి ఊహించుకోవాల్సి వస్తే 10 చేతులు 10 తలలు ఉన్న అతిపెద్ద చీమగా ఊహించుకుంటుంది. అలాగే ఒక ఏనుగు తన దేవుని ఊహించుకోవాల్సి వస్తే 10 తొండాలు 10 తలలు ఉన్న పెద్ద ఏనుగుగా ఊహించుకుంటుంది. ఏ జీవి అయినా తన జాతికి సంబంధించిన భగవంతుడిని ప్రార్థించవలసి వస్తే తన రూపంతోనే భావిస్తుంది, పూజిస్తుంది. అందుచేత దేవుడు ఏ జాతికి సంబంధించి దేవుడు ఆ జాతి లాగే ఉంటాడు. దేవుణ్ణి ఎవరైనా చూశారా? మనం ఏ వస్తువునైనా చూడాలంటే ఆ వస్తువుపై కాంతి పరావర్తనం చెంది మన కంటిలో పడాలి, అప్పుడు ఆ వస్తువును మనం చూడగలం. దేవుడు వస్తువు కాదు కాబట్టి మనం దేవుణ్ణి చూడలేం. అసలు దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న మానవజాతి ఊహ తెలిసిన